హలో ఎవ్రీవన్. సో కార్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. సో మేమైతే ఇప్పుడు నైట్ క్యాంపింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో నైట్ క్యాంపింగ్ ఎక్కడ అంటే హట్టాకి వెళ్తున్నాము. సో ఈ హట్టాలో నైట్ అంతా అక్కడే స్టే చేద్దాము అనేసి ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. సో మేమైతే డిస్కవరీ గార్డెన్లో స్టార్ట్ అయ్యాము. వెళ్ళాలంటే ఈజీగా 1.5 అవర్ పడుతుంది. సో ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసుకున్నామన్నమాట. నైట్ డిన్నర్ ఏం తినాలి, పిల్లలు ఏం తింటారు అనేసి మొత్తం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, రోడ్ అయితే ఈవినింగ్ వ్యూ అనమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ హట్టాకి రీచ్ అయ్యాము. సో ఈ హట్టా వెళ్ళే దారిలో అన్ని మౌంటైన్సే కనిపిస్తాయి మనకు. సో 1 అవర్ పైనే మనకు మౌంటైన్స్ మధ్యలో వెళ్ళాల్సి ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది, లొకేషన్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఫైనల్గా అయితే హట్టాకి రీచ్ అయ్యాము. సో అక్కడ కనిపిస్తూ ఉంది కదా హట్టా అనేసి. సో అక్కడికైతే వెళ్ళాలి అనుకున్నాము. బట్ అక్కడ కాకుండా హట్టా విలేజ్ అనేసి ఇంకా అందరూ నైట్ క్యాంపింగ్స్ వేసే ప్లేస్ అనమాట. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే చాలామంది ఉంటారు, మనకేం భయం లేకుండా ఉంటుంది. సో చాలామంది ఉన్నారనమాట. మేము టెంట్ వేసుకోవడానికి ప్లేస్ కూడా లేదు, ఆ రేంజ్లో ఉన్నారనమాట జనాలు. సో చూస్తున్నారు కదా, హట్టా కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ దుబాయ్కి 1.5 అవర్ దూరంలో ఉంటుందన్నమాట ఈ హట్టా అనే ప్లేస్. సో చాలా ప్రశాంతంగా ఉంది. దుబాయ్ అంత రష్గా లేకుండా, ట్రాఫిక్ లేకుండా బాగుందన్నమాట. సో ఏదైనా గ్రాసరీస్ కావాలంటే ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా, సో ఆ షాప్లో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్ళేదే క్యాంపింగ్ కాబట్టి అక్కడ ఏమి ఇలాంటి షాప్స్ అనేటివి ఏమి ఉండవంట. కనుక్కున్నాము. బట్ ఏదైనా అర్జెంటుగా పిల్లలకి ఏదైనా కావాలన్నా, సో కార్ ఉంది కాబట్టి ఇంకా కార్లో ఇలా వచ్చేసి తీసుకొని వెళ్ళొచ్చు. సో అయినా అంత నీడేం లేదు. సో అన్నీ మేము వెల్ ప్రిపేర్డ్గా వెళ్తూ ఉన్నాము. నైట్ అంతా ఉండే పని కదా. సో పిల్లలకి ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి మేము ఇంటి దగ్గర నుంచినే తీసుకొని వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఇంకా డిన్నర్ చేసేసి హ్యాపీగా పడుకోవడం అంతే. సో ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది కూడా చూడొచ్చు అనమాట. సో ఇది అనమాట నైట్ వ్యూ హట్టాలో. చూడండి చాలా బాగుంది లొకేషను. పైకి లేదంట పండుగ. సో హట్టా వాడి అంటేనే ఇంకా ఇది ఫుల్ మౌంటైన్స్తో అనమాట. మౌంటైన్స్ మధ్యలో ఒక చిన్న లేక్ ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నైట్ కదా, సో కనిపించలేదు. సో ఎర్లీ మార్నింగ్ మనము ఇక్కడికి సన్ రైజ్ కోసం రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది అని విన్నాను. బట్ ఇప్పుడైతే క్యాంపింగ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇదే అనమాట ఇప్పుడు వెళ్ళే ప్లేస్. మొత్తం క్యాంపింగ్స్తో నిండిపోయి ఉంటాయి. చూద్దాం. సో హట్టాకి వచ్చేవాళ్ళు క్యాంపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇది అనమాట ప్లేస్, హట్టా ఎస్కేప్ అని. ఇక్కడికి వస్తే మనము ఇంకా అందరూ క్యాంపింగ్స్ వేసుకొని ఇలా ఉంటారనమాట. సో మధ్యలోనే ఇక్కడ కూడా మధ్యలో ఒక చిన్న లేక్ అయితే ఉంది. మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది మనకు. సో ఇప్పుడు నైట్ అయిన వల్ల ఏమంత పెద్ద కనిపించలేదు. సో ఫైనల్గా అయితే మా కార్ పార్కింగ్ చేసాము. సో చూసినా కదా ఎంత డార్క్గా ఉందో, చుట్టూ మౌంటైన్స్ అనమాట. అస్సలు చాలా షాకింగ్గా ఉంది. మాకి ఫస్ట్ టైం వచ్చాము ఇలా ఇంత నైట్లో ప్లస్ ఇంత కోల్డ్లో మేము ఫస్ట్ టైం క్యాంపింగ్ వచ్చాము. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసామన్నమాట. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప అయితే ఎప్పుడెప్పుడు క్యాంపింగ్ వెళ్దాము, టెంట్ వేసుకొని హ్యాపీగా పడుకుందాము అనేసి ఇంకా బెడ్షీట్లు, పిల్లోస్, బొమ్మలు అన్నీ తీసుకొని వచ్చుకునింది ఇంటి దగ్గర నుంచినే. సో మేమైతే 2 ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. సో టెంట్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నాము. సో మా నేహ చూడండి కూర్చొని హాయ్ చెప్తూ ఉంది. సో ఈ టెంట్స్ వేసుకొని ఇంకా డిన్నర్ చేసేద్దాము అని ప్లాన్ అయితే వేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే మేము లైట్ మర్చిపోయి వచ్చేసాము. సో అందరూ లైట్ వేసుకొని బార్బీక్యూ చేసుకొని తింటూ ఉన్నారు. బట్ మాకైతే లైట్ కొంచెం తక్కువ ఉండిందనమాట. అయినా కూడా వ్యూ చాలా బాగుంది. చూస్తున్నా కదా మౌంటైన్స్ ఎంత బాగుందో. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుందంట. ఏం కనిపించలేదు.
You come out. You come. You stay inside. Can I go inside? సరే చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్ వీడియో తీసి. నైట్ క్యాంపింగ్ బాగుంది. అసలు చాలా బాగుందన్నమాట. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందనేసి వ్యూ. సో మేమైతే అలా ఈ మౌంటైన్స్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో హట్టాలో. సో మేమైతే ఫైనల్గా మా టెంట్ వేసుకున్నాము. ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో మళ్ళీ 11:30 కూడా ఫైర్ వర్క్స్ ఉంటాయంట. సో నైట్ అయితే ఇంకా డిన్నర్ తినే వీడియో చేయలేకపోయినాను, ఎందుకంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నింది. ఇంకా మొబైల్ లైట్స్ పెట్టుకొని డిన్నర్ తిన్నాము. ఇంకా సో డిన్నర్ తినేసి ఇంకా పడుకునేసాము. కోల్డ్ కొంచెం ఎక్కువగానే ఉన్నింది. సో ఎర్లీ మార్నింగ్ లేసేసాము మేము. 5:30 అలా అవుతుంది టైము. చూస్తున్నా కదా మౌంటైన్స్ వ్యూ ఎలా ఉందో. అసలు అందరు లేసేసి ఇంకా వాళ్ళు బ్రష్లు వేసుకొని ఇంకా టిఫిన్ చేసుకుంటూ ఉన్నారు. సన్ రైజ్ వస్తుంది అనేసి చాలామంది వెయిట్ చేస్తారు. కార్ చూడండి, మౌంటైన్స్ పైకి కూడా పెట్టేశారు ఈ కార్ పార్కింగ్స్. సో మాకు కూడా కార్ పార్కింగ్ దొరకలేదు. బట్ ఫైనల్గా ఒకరు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఆ ప్లేస్లో మా కార్ అయితే పెట్టేసాము. సో వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా మేము కూడా మ్యాగీ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్గా స్టవ్ గ్యాస్ అంతా తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా 7:30కి అలా స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇంకా పడుకొని ఉన్నామన్నమాట టెంట్లోనే. ఇంకా చలిగా పెడుతుంది. సో నేనైతే లేసేసి ఇంకా అలా వాక్ చేద్దామని వెళ్తూ ఉంటే ఇంకా అసలు ఆ రాళ్ళ మీద నడవలేకపోయినాను నేనైతే. Medium name, okay? మళ్ళీ వాళ్ళంది చూడు కదా. సో మా పక్కన ఉండే ఫ్యామిలీ వాళ్ళైతే పక్కా ప్రిపేర్డ్గా వచ్చారు. ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొచ్చుకున్నారనమాట. Yeah, and then they wait off for water, and then it flies away. No, the water is not okay, if you pass, you can pass. That makes sense, man. సో పిల్లలు కూడా లేసేసారు. 6:30కి అలా సన్ రైజ్ చూద్దామనేసి కూర్చొని ఉన్నారనమాట చైర్స్ అన్నీ వేసుకొని. సో సాధ్వి అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకైతే చాలా ఇష్టం అనమాట ఇలా నైట్ క్యాంపింగ్స్ వెళ్ళడము, మార్నింగ్ అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడము, ఇలా చాలా లైక్ చేస్తుంది. సో ఫస్ట్ టైం అనమాట మా ఓన్ టెంట్ మేము తీసుకొని ఇలా రావడము. సో ముందైతే ఒకసారి వెళ్ళాము ట్రావెలర్స్తో. సో వాళ్ళే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. బట్ ఈ టైం అయితే అన్నీ మేమే తీసుకొచ్చుకున్నాం అనమాట. సో మేమైతే ఇప్పుడు మ్యాగీ ప్రిపేర్ చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాము. సో చూస్తున్నాం కదా, ఇది స్టవ్ అనమాట. సో దానికి ఆ చిన్నది గ్యాస్ అంట. సో అది ఇచ్చారనమాట. ఆ గ్యాస్తో ఒక 2 అవర్స్ 3 అవర్స్ మనం ఏదైనా ఫుడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేనైతే అంతా సెట్ చేస్తున్నాను ఎలా పెట్టాలి ఏంటి అనేసి. సో ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇలాంటి స్టవ్ యూస్ చేయడము. బట్ అన్నీ సెట్ చేసుకొని మ్యాగీ అయితే చేస్తున్నాం ఇప్పుడు. సో చూసినా కదా, ఇంకా ఒక చిన్న గిన్నె, వాటరు మొత్తం తీసుకొచ్చుకున్నాము. మ్యాగీ ప్యాకెట్స్, సూప్ ప్యాకెట్స్ మొత్తం తీసుకొచ్చుకున్నాము. ఇక్కడే మౌంటైన్స్ దగ్గర ఇలా చేసుకొని తినడం చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళాలి అనేసి అంత హ్యాపీగా ఉన్నిందనమాట. కూర్చోండి, నిలబడుకొని బాగా వస్తుందా? బాగా వస్తుంది. ఇంకో వాటర్ డబ్బా ఇంకోటి నీళ్ళది.
సో యాక్చువల్గా ఎగ్ మ్యాగీ చేద్దాం అనుకున్నాము, ఇంకా సరే అనేసి మ్యాగీ చేసేసి ఆమ్లెట్ వేసుకున్నాం మేమైతే. సో చూస్తున్నాం కదా మా 2 ఫ్యామిలీస్ ఇద్దరము కలిసి మ్యాగీనే చేసుకుంటున్నాము. సో ఫస్ట్ టైం కాబట్టి అన్నీ ఇవే తెచ్చుకున్నాం అనమాట. సో అందుకే మ్యాగీనే చేసుకోవాల్సి వస్తుంది. సో మా పక్కన వాళ్ళైతే పోహా చేశారు, చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చారు వాళ్ళైతే. సో క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 1 డే అంతా ఇక్కడే స్పెండ్ చేయొచ్చు అనమాట. సో దుబాయ్లో క్యాంపింగ్ ఏరియాస్ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మేము డెజర్ట్లో ఒకసారి క్యాంపింగ్ వెళ్ళాము. సో ఇప్పుడు హట్టా అనమాట. సో నెక్స్ట్ టైం ఇట్లా అయితే లవ్ లేక్ అయితే వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాము. సో అక్కడ కూడా బాగుంటుంది విన్నాను, బట్ ఇప్పుడైతే బాగా వింటర్ అనమాట, చలి పెడుతుంది. సో అర్లీ మార్నింగ్ చాలామంది సన్ రైజ్ చూసేసి వెళ్ళిపోయారు. సో మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అలా ఈ హట్టాలో అంతా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ఇంకా ఇక్కడే ఉన్నామన్నమాట. సో నైట్ అయితే బిర్యానీ తీసుకొని వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళు. సో ఆ బిర్యానీ అయితే ఇప్పుడు నేను తింటున్నాను, ఎందుకంటే సాటర్డే నాన్ వెజ్ తిన్నాం మేము. సో ఆ బిర్యానీ తింటున్నాను, ప్లస్ మ్యాగీ కొద్దిగా తిన్నాను అనమాట. మా పిల్లలు అయితే ఓన్లీ మ్యాగీ అండ్ బిస్కెట్స్ కొని తిన్నారు, ప్లస్ ఆమ్లెట్ తిన్నారనమాట. సో మేమైతే ఇంకా టెంట్స్ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసుకొని కార్లో పెట్టేసి ఇంకా హట్టాకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ హట్టాలో కయాకింగ్ అనేసి దానికి వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నాము. సో హట్టాలో కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, హట్టా విలేజ్ అని, హట్టా వాడి అనేసి, తర్వాత చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. టైం అయితే 9 అవుతుంది టైము. సో 9 to ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా ఈ హట్టాలోనే చూద్దామనేసి ప్లాన్ చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే ఇది హట్టా అనమాట. సో ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ ముందైతే వాటర్ అంతా ఇవ్వలేదు, ప్లస్ ఇప్పుడైతే వాటర్ అంతా రిలీజ్ చేస్తున్నారు, చాలా బాగుంది చూడడానికి. సో అలాగే ఇక్కడ పిల్లల పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడే మా పిల్లలు అయితే కొంచెం ఒక 30 minutes వరకు ఆడుకున్నారు, చాలా బాగుందన్నమాట. సో దీనిపైకి షటిల్ ఉంటుంది, ఆ షటిల్ ఎక్కేసి మనం వెళ్తే పైన కయాకింగ్ అని ఉంటుంది, ఆ కయాకింగ్ కూడా చాలా బాగుందన్నమాట. పదమా సో నేను చెప్పిన ప్లేస్ అయితే ఇదే అనమాట. ఫైనల్గా హట్టా కయాకింగ్ అయితే వచ్చాము, బట్ ప్రైసెస్ అయితే 4 personsకి 150 dirhams అయితే చెప్తున్నారు. సో ఆటోమేటిక్ అయితే 300 dirhams అంట. సో చాలా ఎక్కువ ప్రైసే, బట్ ఇక్కడ చూడండి చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి, పిల్లలు అయితే వాటితో బాగా ఆడుకుంటున్నారు. బట్ ఈ వాటర్ని టచ్ చేయకూడదు అనమాట. సో టచ్ చేస్తే బాగా స్మెల్గా ఉంది ఇది. సో ఇప్పుడైతే మేము హట్టా హెరిటేజ్ విలేజ్కి అయితే వచ్చాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవంతా డేట్ ట్రీస్, చాలా బాగుంటాయి. ఇవి ఆగస్టులోనే వస్తాయన్నమాట ఈ డేట్స్. హెరిటేజ్ విలేజ్, సేమ్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా బాగుంది. సో ఈ హెరిటేజ్ విలేజ్ లేక ఎంటర్ అవుతానే విలేజ్ అట్మాస్ఫియర్ కనిపించింది అనమాట. సో మన విలేజ్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉందన్నమాట. అక్కడక్కడ కూర్చున్నాము, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అనేవి పెట్టారు, అన్నీ 20 dirham 30 dirham లాగా ఉన్నాయన్నమాట. సో మా క్యాంపింగ్ ట్రిప్ అయితే అయిపోయింది. సో నైట్ అంతా హట్టాలోనే ఉన్నాము, ఇంకా హెరిటేజ్ విలేజ్ చూసుకున్నాము, అలాగే తందూరి అనేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో చాలా బాగుంది 1 day అంతా ఇక్కడ హట్టాలో స్పెండ్ చేయడం. సో చూసినా కదా మౌంటైన్స్. సో 1 hour మనము ఇలాంటి మౌంటైన్స్ మధ్యలోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫొటోస్కి దిగి తీసుకోవచ్చు, బట్ ఇది అంత సేఫెస్ట్ ప్లేస్ కాదనమాట మధ్యలో దిగి ఫొటోస్ తీసుకోవడము. సో అందువల్ల మేము అలాంటి ధైర్యాలు ఏం చేయలేదు. సో మా ఆయన అయితే చాలా టైర్డ్ అయిపోయినాడు, ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నారనమాట.
సో ఫైనల్గా అయితే ఇంకా మాకు 17 కిలోమీటర్స్ ఉంది. ఇంకా డిస్కవరీ గార్డెన్కి రీచ్ అయిపోతాము. సో మా డే అయితే ఇలా స్పెండ్ చేసాం మేమైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.